అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. ఈ యొక్క వర్షాల కారణంగా చాలామంది రైతులైతే నష్టపోయారు. సో, దానికి సంబంధించి ఏంటంటే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో, వీరి ఖాతాలో డబ్బులనేవి అయితే జమ చేయబోతున్నారు. సో, ఎవరికి జమ చేస్తారో ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కూడా మనకైతే అప్డేట్ అయితే ఉంది. ప్రతీదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతీదీ కూడా మీకు తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే మనకొచ్చిన తాజా అప్డేట్ ప్రకారం గత నెలల్లో చూసుకుంటే తీవ్ర వర్షాల కారణంగా ప్రభుత్వం అయితే ప్రజలనైతే ఆదుకుందన్నమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూలై నెలలో ఈ యొక్క 13 జిల్లాలకు సంబంధించి మనకి 1,00,000 ఎకరాల పైగా మనకి పంట నష్టం అయితే జరిగిందన్నమాట. సో, వాటన్నిటిని కూడా ప్రభుత్వం 36 కోట్లు విడుదల చేసేది ఆదుకుంది. అయితే అవన్నీ కూడా జూలై నెలకు సంబంధించి ఆగస్టు నెలలో అయితే మనకి డబ్బులనేవి అయితే జమ చేశారనమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే సేమ్ అదే పరిస్థితి రావడం అయితే జరిగిందండి. మీకే చూసుకున్నట్లయితే చాలామంది ఇక్కడ వర్షాల కారణంగా పంట నష్టపోయారు. చాలా వరకు కూడా ఇబ్బంది అయితే పడుతున్నారు. సో, దానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం అయితే మనకైతే డబ్బులనేవి అయితే అందించనుందండి. మొత్తంగానే పంటలన్నీ కూడా పరిశీలించి ఎవరైతే పంట అనేది నష్టపోయారో వారి యొక్క ఖాతాలో డబ్బులనేవి అయితే జమ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందుకంటే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వర్షాల కారణంగా చాలామంది పంట నష్టం అయితే జరిగిందనమాట. పంట అయితే నష్టపోయారు. అయితే దీనికి సంబంధించి కేంద్రం అయితే 3,000 కోట్ల పైగా అయితే విడుదల చేసిందనమాట. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రైతులు అందరూ ఎదురు చూస్తున్న పథకం కింద అన్నదాత సుఖీభవ పథకంకి సంబంధించి కూడా మనకి ఈ నెలలో డబ్బులు అనేవి జమ చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కింద విడుదల చేసిన తర్వాత రైతులందరూ కూడా ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో, ఖచ్చితంగా మనకి ఈ నెలలో విడుదల చేసే అవకాశం ఉందండి. మనకి 9,000 రూపాయల పాటు మనకైతే ఇవన్నీ కూడా వస్తాయండి. సో, దీనిపై మనకి త్వరలోనే అధికార ప్రకటన అయితే రావడం అయితే జరుగుతుంది. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.